రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ సినిమా టీజర్ కదలే సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకంపన సృష్టించిందో అందరికీ తెలుసు. స్టార్ హీరో సినిమాలు లేక థియేటర్స్ బోసిపోయాయి. వాళ్ళకి సంబంధించి అప్డేట్స్ లేక సోషల్ మీడియాలో సందడి లేకుండా పోయింది. రాజాసాబ్ టీజర్ ఈ రెండు లోపాలని పూర్తి చేసింది. కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ టీజర్ ని ఫ్యాన్స్ సమక్షంలో రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవరు ఊహించిన రేంజ్ లో వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో థియేటర్స్ కి తరలి రావడంతో ఒక్కసారిగా ట్రేడ్ ఊపిరి పీల్చుకుంది. ఇంత జనాలని థియేటర్స్ లో చూసి ఎన్ని రోజులైందో అంటూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. థియేటర్స్ బయట ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన హంగామాకి సంబంధించి వీడియోస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇక యూట్యూబ్ లో టీజర్ రికార్డుల మీద రికార్డు నెలకొల్పుతూ ముందుకు సాగిపోతుంది. టీజర్ రిలీజ్ అయి కేవలం 4 గంటలు మాత్రమే అయింది. ఈ 4 గంటల్లో ఈ టీజర్ కి 50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా వార్ 2 తెలుగు టీజర్ కి 24 గంటల్లో 30 లక్షల వ్యూస్ కూడా రాలేదు. వార్ 2 టీజర్ కి ఇప్పటి వరకు 2,77,000 లైక్స్ వస్తే రాజాసాబ్ టీజర్ కి కేవలం 4 గంటల్లోనే 4 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఎన్టీఆర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే రాజాసాబ్ టీజర్ కి ఫస్ట్ డే నుంచి యాడ్స్ వేశారు. అందుకే అన్ని వ్యూస్ వస్తున్నాయి. కానీ వార్ 2 కి ఫస్ట్ డే ఎలాంటి యాడ్స్ వేయలేదు. కానీ రెండో రోజు నుండి మాత్రం యాడ్స్ వేశారు. కానీ లైక్స్ విషయంలో మాత్రం రెండు సినిమాల మధ్య నిజమైన వ్యత్యాసం కనిపిస్తోంది. వార్ 2 రాజాసాబ్ కి కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ టీజర్ ని ఎందుకో పెద్దగా పట్టించుకోలేదు అనిపిస్తుంది. చూడాలి మరి ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక ఫలితాల మధ్య కూడా ఇంతటి వ్యత్యాసం ఉంటుందా, లేకపోతే వార్ 2 లీడ్ తీసుకుని సర్ప్రైజ్ చేస్తుందా అనేది. ఇకపోతే వార్ 2 సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుండగా రాజాసాబ్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.